విశ్వమునందున్న విశ్వనాథుడు గోచరమవుతాడు. విశ్వనాథుడు కనబడి విశ్వము పక్కకెళ్లడమే. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతో గురాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చనునే కుటజములకు పూర్ణేందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుతగుణ శీల మాటలు వేయునేల అంటాడు ప్రహ్లాదుడు. ఆ పరమేశ్వరుణ్ణి అంతటా దర్శనం చెయ్యడం వల్ల అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణుతత్వం అవగతమైతే అంతటా పరమేశ్వరుణ్ణి చూడగలిగిన స్థితికి పెరగగలిగితే ఈశ్వర కృపతో, అది నీ సాధన వలన కాదు, ఈశ్వరానుగ్రహంగా. అందుకని భక్తి ఉండాలి. ఈశ్వరానుగ్రహం చేత అది పొటమరిస్తే అప్పుడు నీకు ఎప్పుడూ ఆనందమే. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడు సంతోషపెట్టిపోతుంటాడు. వాడికి అసలు పరమేశ్వరుడు కానిది లేదు. ఇప్పుడు అందుకే ఒక్క కార్తీక మాసంలో ఈ ఆలయం ఆ ఆలయం అన్న భేదం లేకుండా శివకేశవుల ఆలయాలలో ఏకరీతిలో ఉత్సవాలు జరగడానికి కారణం అది. కార్తీక పౌర్ణమి వచ్చింది, దీపాలు ప్రతిరోజు దీపాలు, శివాలయంలో విష్ణువాలయంలో కూడా. ఇక్కడ తులసి, అక్కడ మారేడు దళం. ఏమిటి తేడా ఇద్దరికి? శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఒక మాట చెప్తుండేవారు. ఆయన పరమశివుడికి ఒక పేరుంది వామదేవుడు అని, శ్రీ మహావిష్ణువుకి వాసుదేవుడు అని పేరుంది. ఇద్దరికి ఒకటే అక్షరం తేడా. ఈయనకి మా ఉంది, ఆయనకి సు ఉంది. ఆ సు మా సుమా పువ్వు. నీకు జ్ఞానం ఏర్పడితే పువ్వు తెలిస్తే ఇక్కడ తులసిపత్రి, అక్కడ మారేడు పత్రి, అంతే తేడా. ఫలం ఇద్దరిచేది ఒకటి. వామదేవ వాసుదేవ మధ్య సుమా చేత భేదం పోయి ఫలితం ఒక్కటే అయినట్టు పరమాత్మ ఒక్కడే అనేటటువంటి పరమ పూనికతో నువ్వు ఈశ్వరుణ్ణి చూసినప్పుడు పరవశించిపోగలిగినటువంటి హృదయము నీకు బాగా అటువంటి సంస్కారముతో నిలబడుతుంది. లేకపోతే నువ్వు ఆ ఆనందాన్ని అనుభవించలేవు. ఈశ్వరానుగ్రహాన్ని అన్ని చోట్ల ఒక్కలా నువ్వు అనుభవించగలిగినటువంటి మనస్థితి నీకు అంకురించదు. అందుకే మహాత్ములైనటువంటి వారు పరమేశ్వర స్వరూపాన్ని కీర్తించవలసి వచ్చినప్పుడు ఒక్కటిగా ఆ ఈశ్వర స్వరూపాన్ని చెప్పి పరవశించిపోయారు. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తూ చిన్ని కృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుని ఆడుకుంటున్న ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తున్న పోతన గారికి కృష్ణుడు కనపడలేదు మట్టి పోసుకుంటూ, శివుడు కనపడ్డాడు. తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగా పాలభాగంబుపై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులొరగ హారవల్లులు కాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అన్నారు పోతన గారు. తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ఆ చిన్ని కృష్ణుడిలా ఒంటి మీద ధూళి పోసుకుంటే, మట్టి పోసుకుంటే విభూతి రాసుకున్నటువంటి పరమశివుడు నాకు కనపడ్డాడు అన్నారు పోతన గారు. ఆ చిన్ని కృష్ణుడికి అమ్మ చిన్న కొప్పు వేసి ముత్యాల సరాలు చుట్టింది. నాకు తదియనాటి చంద్రరేఖ పెట్టుకున్నటువంటి పరమశివుని యొక్క కొప్పు కనపడుతోందన్నారు. అమ్మ యశోద మెడలో పెద్ద హారం వేస్తే ఆ నీలమణి కాంతి పైకి కొట్టింది. నాకు నీలకంఠుడైన పరమశివుడు కనపడుతున్నాడు, ఆ నీలగ్రీవుడయ్యి అన్నారు. కాబట్టి నాకు ఓ పోతనా, నువ్వు భాగవతం చెప్తున్నానని కృష్ణుడొకడు శివుడొకడు అనుకుంటున్నావా? కాదోయ్, ఉన్నదొక్కటే పదార్థమని నాకు చిన్ని కృష్ణుడు చెప్తున్నాడా అన్నట్టుగా శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. వేరు లేదు, ఒక్కడే. ఓ పోతనా, కృష్ణుడే శివుడు శివుడే కృష్ణుడు అని నాకు చెప్తున్నాడా అన్నట్టుగా కనపడ్డాడని పోతన గారు ఆంధ్రీకరించారు ఓ పద్యాన్ని. అంతటి అనుభూతి, అంతటి ఆనందాన్ని పొందగలిగారు మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా. తిక్కన గారు మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తూ విరాటపర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ శ్రీయన గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని కొల్చెడు భక్తజనంబుల వైదికధ్యాయిత కిచ్చమిచ్చు పరతత్వము కొల్చెదనిష్ట సిద్ధికిన్ అన్నారు.
శ్రీ అన్న గౌరినాబరగు. శ్రీకి గౌరికి నాకు తేడా కనపట్టలేదు, ఒక్కటే. విష్ణు రూపాయ నమశివాయ. విష్ణు రూపంలో ఉన్న శివ అని ఎవరు నమస్కరిస్తున్నారో వాళ్ళకి మాత్రం అర్థమయ్యేటటువంటి గౌరీస్వరూపిణి అయిన లక్ష్మి ఒక్కతేను సుమా అని తిక్కన గారు ఆ లక్ష్మీదేవికి పార్వతీదేవికి అభేద స్థితిని ఆవిష్కరిస్తూ ఆ శక్తి స్వరూపాన్ని కీర్తించారు. ఆయనకి హరిహర మూర్తియే సాక్షాత్కరించాడు. మామూలుగా కాదు, లోకంలో ఏదో ఎదురుగుండా ప్రత్యక్షం అవడం కాదు, కునుకు తీస్తున్నారు. తిక్కన గారు వ్రాసుకున్నారు, నాకు నిద్ర పట్టిందా అంటే నిద్ర పట్టలేదు, కొద్దిగా నిద్ర పట్టినట్టు కునుకుతున్నాను. మా తాతగారు కనపడ్డారు అకస్మాత్తుగా. అప్పటికి వాళ్ళ తాతగారు శరీరంతో లేరు. హరిహరమూర్తి తిక్కన గారి తాతగారిని అడిగాడు, నేను వెడితే నన్ను గుర్తుపడతాడో పట్టడో, నన్ను తీసుకెళ్లి పరిచయం చేయవా తిక్కనకి అన్నారు. అంటే వాళ్ళ తాతగారు తీసుకొచ్చి, తిక్కనా నువ్వు శ్లోకం రాశావు కదూ, నీకు కౌస్తుభమణి వేసుకుంటావా కపాలమాల వేసుకుంటావా అని, ఇదిగో హరిహరమూర్తి వచ్చాడు నీకు దర్శనం ఇవ్వడానికి చూడవయా అన్నారు. అంటే తిక్కన గారు అలా పడుకున్నాయన పడుకున్నట్టే నిద్దట్లో చూశారు పైనుంచి కిందకి. అప్పుడు ఆయన అనుభవించిన దర్శనాన్ని ఆయన పద్యంగా ఇచ్చారు. కరుణారసము పొంగి దొరపెడు చాట్పున ఆ శిశిరేఖ అమృతంబు జాలువార హరినీల పత్రిక సొరభి చందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ గురియైన చెలుమున మెరచిన లోక రక్షణమనంగ గడమున ఛాయదోప ప్రథమాద్రినీతించు భానుబింబమునాన వరమున కౌస్తుభ రత్నమొప్ప సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు అన్నారు. నేను చూసేటప్పటికీ మహానుభావుడు నాభికమలంలోకి చూస్తే శ్రీ మహావిష్ణువు, తల మీద చూస్తే చంద్రవింకతో పరమశివుడు, కంఠం చూస్తే నీలకంఠం, ఇక్కడ చూస్తే కౌస్తుభమణి, ఒక పక్క చూస్తే తెల్లటి గంగానది, ఒక పక్క చూస్తే నల్లటి యమునా నది, రెండూ కలిసి వచ్చినట్టుగా తెలుపు నలుపు వర్ణాలతో హరిహరమూర్తి నాకు దర్శనమిచ్చారని రాసుకున్నారు. మహాపురుషులందరూ ఒక్కదాని యందు సమస్త తత్వాన్ని దర్శనం చేశారు. అది దీపము యొక్క వైభవాన్ని పొందడం అంటే. సూర్యబింబం గురించి చెప్పారు తిక్కన గారు ఒకసారి భారతంలో చెప్తూ, అసలు నిర్గుణమైన పరబ్రహ్మ స్వరూపాన్ని సూర్యబింబంలో చెప్పారు, ముగ్గురు మూర్తుల్ని చూపిస్తూ. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నాడైన. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగ గరగిన గట్టి అనగా అన్నాడు. ఆ సూర్యబింబం నాకు ఎలా కనపడుతోందో తెలుసా? బ్రహ్మగారిని విష్ణువుని శివుణ్ణి కలిపి ముగ్గురిని కలిపి ముద్ద చేసి ఆ ముద్ద తీసుకొచ్చి ఆకాశంలో పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అన్నాడు. అది పరబ్రహ్మపు ముద్ద, అందులోంచి వేదమన్న తీగ పుట్టిందన్నాడే. అంత గొప్పగా పరమేశ్వర తత్వాన్ని ఏ రూపాన్ని చూస్తే ఆ రూపంలోనే మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుతిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతం చేస్తూ అష్టమ స్కంధంలో. కాబట్టి వాళ్ళు అనుభవించారు, వాళ్ళకు ఉన్నది ఆ ఒక్క పరమాత్మ. ఆయన వాళ్ళతో ఆడుకున్నాడు, వాళ్ళకి ఆయన ఎలా అనుగ్రహించాలంటే అలా కనపడ్డాడు. ఒకనాడు స్థితికారుడై రక్షణ చెయ్యవలసి వస్తే చక్కగా పట్టుపీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదాపద్మములతో అనుగ్రహించాడు. చిన్ని పిల్లవాడిగా కారాగారంలో పుట్టినప్పుడు అనుగ్రహించాడు. జలధరదేహునాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు కృష్ణావతార ఘట్టంలో. అసలు పొంగిపోయింది వసుదేవుడో పోతనగారో అర్థం కాదు. ఆ శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని చూసి పొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే పంచాక్షరీ మహామంత్రాన్ని జపం చేస్తూ శ్రీ మహావిష్ణువు దర్శనం పొందిన వాళ్ళు ఉన్నారు. లీలాశుకుడు చెప్పుకున్నాడు, శైవావయం నఖలతత్రు విచారణీయం పంచాక్షరీ జపపరాని తరం తథాపి చేతోస్మదీయమతసీ కుసుమావభాసం స్మేరాననం గోపవధూ కిశోరం అన్నాడు. నేను ఏమీ అనుమానం లేదు, పరమశైవుణ్ణి శివభక్తుణ్ణి.
కాబట్టి శైవావయం నకలు తత్ర విచారణీయం. మీరెందుకు తలకాయలు కొట్టుకుంటారు? నేను శైవుణ్ణి. పంచాక్షరీ జపపరానితరాం తథాపి, నేను ఎప్పుడూ పంచాక్షరీ చేస్తా. పంచాక్షరీ మహామంత్రం చేస్తుంటే నా మనసు ఏది ఊహిస్తుందో తెలుసా? చేతోస్మదీయమతసీ కుసుమావభాసం అతసీ పుష్ప సంకాశం హరనూపుర కుండలం అంటాం కదా. అతసీ పుష్పం ఎలా ఉంటుందో అలా మెరిసిపోయేటటువంటి నల్లని చిన్ని కృష్ణుడు నాకు కనపడుతూ ఉంటాడు. ఆ కృష్ణుణ్ణి దర్శనం చేస్తూ ఉంటాను, పంచాక్షరీ జపం చేస్తూ ఉంటాను. దర్శనం ఇచ్చాడా లేదా? శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం ఇవ్వలా? వ్యాస భగవానుడు పోతన గారు అనుభవించినటువంటి దానికన్నా ఎక్కువగా అనుభవించాడు లీలాశకుడు కృష్ణుడి యొక్క లీలల్ని. కాబట్టి ఆ పరిపక్వత, అంతటా నిండిపోయినటువంటి ఆ తేజోస్వరూపమైనటువంటి పరమేశ్వర దర్శనాన్ని పొందగలగడం గొప్ప. శంకరులు లక్ష్మీదేవిని పిలిచారు. శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రం కనకధార. అప్పటికి సన్యాసం తీసుకోవాలా పిల్లవాడు. వెళ్ళి వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడి లక్ష్మీదేవిని పిలవలసి వస్తే శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. అమ్మా గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి అన్నారు. ముగ్గురు మూర్తుల యొక్క శక్తి స్వరూపాలని పెట్టి పిలిచారు. పిలిస్తే లక్ష్మీదేవి వెంటనే పలికి కనకధార కురిపించలా? అది అంతటా నిండిపోయిన పరమాత్మని కాంతి స్వరూపంగా, ఆ కాంతి ఎందే అన్నీ ఉన్నాయి. అసలు ఆ కాంతి ఎందే నీకు కనపడుతున్నాయి. ఆ కాంతి నీకు ఎలా కావాలంటే అలా కనపడుతుంది. అలా ఉండగలిగినటువంటి ఆ తేజోరూపమైన పరమాత్మని నేను ఆరాధన చేస్తున్నాననేటటువంటి ఆంతర సంస్కారాన్ని పొందడం, 10 మెట్లు పైకెక్కి నిలబడి అంతటా ఈశ్వర దర్శనం చెయ్యగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్థితికి చేరుకోగలగడానికి ప్రతీక కార్తీక దీపం. అందుకే కార్తీక దీపం అని ప్రత్యేకంగా పిలవడానికి కారణం అది. ఆ హృదయ సంస్కారం అబ్బాలని కాదు. నేను మీతో ఒక మాట మనవి చేశాను. సమస్త ప్రాణుల యొక్క విభూతిని మనం వాడుకుంటున్నాం కాబట్టి అన్ని ప్రాణులకు కూడా ఈశ్వరానుగ్రహాన్ని కల్పించవలసినటువంటి అవసరం మనుష్య ప్రాణికి ఉన్నది. అందుకే భూతయజ్ఞము అని ప్రత్యేకంగా ఒక యజ్ఞం మనకి విధింపబడింది. అన్నం తినే ముందు నేను 4 కాకులకు కూడా 4 మెతుకులు వేసి, కుక్కకి 2 మెతుకులు పెట్టి, ఇంటికొచ్చిన అతిథికి అన్నం పెట్టి అప్పుడు నువ్వు తినాలి తప్ప నీ ఒక్కడి కొరకు అని నువ్వు వండుకుని తినకూడదు. ఇంట్లో అన్నం మిగలాలి, మిగిలిన అన్నం భూతములకు అందాలి అని చెప్పింది శాస్త్రం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.